వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి, మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్ గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాల్ని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా, కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తూ ఉన్నాయి, పుట్టుకొస్తూ ఉన్నాయి. మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యూన్ ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్లు ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు. సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా, అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా గానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వాళ్ళు వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏదున్నా కూడా రైతు బీమాలో మీ కన్సెంట్, రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి
5వ తారీఖు కల్లా ఇది ఒకటి ఇచ్చే మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది, ఫామ్ అప్లికేషన్, దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారని ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు హన్మకొండ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు అశోక్ జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతో పాటు అదాలత్ జంక్షన్ లో సిగ్నల్స్ పై ఉన్న తీగలను పరిశీలించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేయున్నది ఏమనగా, ఈ వర్షాకాల నేపథ్యంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక వర్షపాతం వలన ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 1800425980 గోదావరిఖని పట్టణంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా సింగరేణి క్వార్టర్లు తొలగించే ప్రయత్నంలో క్వార్టర్లు కోల్పోతున్న సింగరేణి కార్మికులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్షకు పాల్గొనగా దీక్షకు ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులకు విఘాతం, హక్కు లేదు, మానవ హక్కులు గంగలు కలిసినాయి. పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల బందీ అయింది. ఇప్పుడు కట్ట నీరు పెడుతున్నాడు. ఇంత దౌర్జన్య కాండ ఎక్కడ చూసింది లేదు. ఇంత దుర్మార్గమా? ఆత్మవంచన చేసుకొని పోలీసులు ఆత్మవంచన చేసుకొని ఈరోజు గోదావరిఖనిలో మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగింది. కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 26 ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు, పీస్ఫుల్గా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లివ్ హక్కును కూడా ఇక్కడ కాలరాసే విధంగా మరి గోదావరిఖని పోలీసుల దౌర్మాకాండ జరుగుతున్నది. 22 క్వార్టర్స్ తొలగిస్తున్నారు మతి లేకుండా. షాపింగ్ కాంప్లెక్స్ లేదు, ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ దశలో ఉండి ప్రజాభిప్రాయ సేకరణ దశలో మరి క్వార్టర్లను దౌర్జన్యంగా కాలివేస్తున్న దాన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. తర్వాత మరి నిరసన కార్యక్రమం మా ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్కు ఫీజిబిలిటీ లేదు, దీనికి హేతు పద్ధతి లేదు. ముందుగా ఉన్న 72 షాపులు ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నది. అది నింపిన తర్వాత మరి సిగ్గు లేకుండా హనుమాన్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, శివానగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, వికే రెడ్డి స్ట్రీట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, మరి రాయల్ స్వీట్ హౌస్ ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, పోచమ్మ గుడి వెనకాల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. సిగ్గుండాలే. ఏదైనా మతి లేని ప్రపోజల్ చేయడమే అదంటే సింగరేణి అత్తసొమ్మాలు అన్నట్టు సిగ్గు లేకుండా వ్యవస్థను మొత్తం పొలిటికలైజ్ అయిపోయి మరి వాళ్ళకి అడుగులకు మడులొత్తడం. పోలీసులు కూడా మరి కనీసం మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలగద్దన్న ఉద్దేశం కూడా చేసుకొని మొదటేమో టెంట్ వేయొద్దన్నారు. సరే మీరు అటు డిస్టర్బ్ లేకుండా చేసుకోండి అని అన్నారు. తర్వాతనేమో స్టేజ్ బల్లలు కూడా వేయొద్దన్నారు. తర్వాత కార్పెట్లు తీయాలన్నారు. అంటే ఒక గ్రాడ్యువల్గా మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిలు కదా, మాకు ఇందిరా పార్కు
భగ్నం చేసిళ్ళు, మాకు ఇస్తలేరు, మాకు సభ పెట్టుకునే హక్కు ఇస్తలేరు, మాకు నిరసన తెలిపే హక్కు ఇస్తలేరు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది? పాలకులు చేస్తున్నది ఏంటిది? మేము ఒకటే అడుగుతున్నాం, మా రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో నిరసన తెలిపే హక్కు మేము చేయడానికి ఈరోజు వచ్చినాం. మరి అది కూడా గతి లేకుంటే ఇక ప్రజాస్వామ్యం బతికినట్ట సచ్చినట్ట? మరి నిరంకుశత్వంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? దయచేసి చెప్పేది యావత్ గోదావరి కానీ తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాల్సిన అవసరం. సింగరేణి వాళ్ళకి సింగరేణి కోటర్స్ అమానుషంగా మతి లేకుండా ఎటువంటి హేతుబద్ధత లేకుండా తొలగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికులందరం పోరు జరుపుతున్నాం. కార్మిక కుటుంబాలు వెను సింగరేణి పోరాట పటిమ గలది. తెలంగాణ పోరాటం కోసం మరితిప్పని పోరాటం 41 రోజులు సకల జనుల సమ్మె చేసిన చరిత్ర ఉన్నది. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం, న్యూయార్కులో రేవంత్ బృందానికి ఘన స్వాగతం. నేడు న్యూయార్కులో ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశం. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న రేవంత్ అమెరికా పర్యటన ద్వారా దక్షిణ కొరియాకు రేవంత్ బృందం. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys gotta get back a little bit. Everybody move back! Side. Side. Back up! Back up! Jai Ravantana! Jai Ravantana! Back up! Back up! Back up! One second. Let him go in first. Stay on the curb. Hello. Behind the barrier. Back up. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఐనవోలు, భీమరదేవపల్లి, కమలాపూర్ మండలాలలో ఒక్కొక్కటి చొప్పున ఫల్టీ మదర్ యూనిట్లను డిఆర్డీఓ పీడి నాగపద్మజ ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ఖరీదు 2,90,000 అని యూనిట్లకు బ్యాంకులు రుణం మంజూరు చేశాయని అన్నారు. ఒక యూనిట్లో 2,000 కోడి పిల్లలు ఉంటాయని, ఈ పథకం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక యూనిట్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్లు మండలంలోని గ్రూప్ సభ్యులందరి భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేక వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 150 కోట్లు కడతాను, మళ్ళీ ఎఫ్టీఎల్ అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలనేది వాళ్ళకి అవగాహన లేకుండా ఎఫ్టీఎల్ అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు ఎఫ్టీఎల్ అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది? దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టీఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ఆధ్వర్యాన మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి డేట్ దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ చేసేటట్టు చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారని ఆయన అన్నారు. వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మరవి, భోగి సువర్ణ, సురేష్, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి, అదేవిధంగా 37వ డివిజన్ కార్పొరేటర్ రవి గారు. Kadang. అనే భక్తులు బయటికి కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకు బాధ ఉంది, మరి మాకు న్యాయం జరుగుతుందా, మా ఎప్పటి ఉన్నలకు న్యాయం జరుగుతుందా అనే ఒక బాధ ఉంటుంది. కొండ మురళి మాటిస్తే తప్పడు. మనం నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను నమ్మి మరి కొండ సురేఖమ్మని నమ్మి వాళ్ళు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని తెలుసుకొని మరి న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నా. అదే ఒకటే మాట చెప్తున్నా, మా కుటుంబం లెక్క చూస్తా అని ఆ మైసమ్మ సాక్షిగా సాయిబాబా భవిష్యత్తులో మళ్ళా మనకు 500 కోట్లు వస్తున్నాయి. మొన్న బడ్జెట్లో రేఖమ్మ పెట్టించింది, వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం, ఇళ్ళ విషయంలో కూడా న్యాయం జరిగే కార్యక్రమం చేస్తా. ప్రెస్సులు అనుకోవచ్చు, మరి మాకు ఇల్లు ఇస్తానికి ఇట్లే మీటింగ్ పెట్టిండు ఆయనే, మరి ఇచ్చిండు అని అడుగుతున్నాడు. చెప్పాలా? కానీ అది నేను మాత్రమే ఇస్తా.
మాట అంటే మాటే మీద ఉంటాం, మీకు తెలుసు. కానీ కార్పొరేటర్లో కూడా ఒక హామీ ఇస్తున్నా, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను అదే చెప్పిన, పొద్దున నేను 5 గంటలకే లేస్తా, నేను అప్పుడైతే ఫ్రెష్గా ఇంకా మీ బాధలు వింటా. కాబట్టి మీరు కంపల్సరీ ప్రజల కోసం కొంత కష్టపడి మీరు రాండి, మీ సమస్యలు చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా మరి ఒప్పుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు వారికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలా రేవంత్ అన్న కూడా మనం అంటే బాగా ఇష్టం. మానుకోట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టీచర్లు చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండులను కట్టుకొని సంతోషంతో విషెస్ చెప్పుకున్నారు. చిన్నారులు చేసిన ఫ్రెండ్షిప్ డే నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భార్గవి మాట్లాడుతూ, బాల్యం నుంచే చిన్నారులు కలిసిమెలిసి ఉండడానికి, వారిలో స్నేహభావం పెంపొందించడానికి చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకలను పాఠశాలలో నిర్వహించామని, ప్రతి ఒక్కరూ ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. స్కూల్లో ముందస్తు ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరి చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టించి వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే వాల్యూ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. పిల్లలందరూ చాలా సంతోషంతో గెంతులేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా నేను చెప్పదగినది, సమాజంలో అందరూ స్నేహంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ ఏబీసీ వర్గీకరణ అనేది గతంలో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తీర్పు చెప్పడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో మతోన్మాద భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల కాళ్ళ దగ్గర దళితుల ఆత్మగౌరవాన్ని మాదిగ దండోరా నాయకుడు కృష్ణ మాదిగ తాకట్టు పెట్టిన కారణంగా ఈరోజు మతోన్మాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ఎన్డీఏ పార్టీలు వెనుకబడి నుండి అగ్రకులాలకు చెందిన సుప్రీంకోర్టు 6 జడ్జీలపై ఈ కుల దురహంకార పార్టీలు ఒత్తిడి తెచ్చి ఆ రోజు వర్గీకరణ తీర్పు చెల్లదని, నేడు వర్తిస్తుందని తీర్పు చెప్పడం తీవ్రమైన అన్యాయం. 7 ధర్మాసనం జడ్జీలలో జస్టిస్ బేలా త్రివేది అనే మహిళా న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు అని, 341 ఆర్టికల్ ప్రకారం చెల్లదని తీర్పు చెప్పడం గమనార్హం అని ఈ క్రింద ఇవ్వబడిన దళిత సంఘాల జేఏసీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందరికీ జేబీఎంలు. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా సుప్రీంకోర్టు నడుస్తుందా లేదు. ఏ రోజైతే మందకృష్ణ మాదిగ గారితో పాటు మోడీ గారు అట్లా కరచాలనం కానీ ఆ హత్తుకోవడం కానీ చూస్తుంటే భవిష్యత్తులో దళితుల యొక్క ఐక్యతకి ఆటగా కలిగే విధంగా మాత్రమే ఉన్నది. ఎందుకోసం అంటే చూసాం, ఈరోజు ఆయన కలడం
అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే ఒక కులాన్ని వర్గీకరించడానికి కానీ ఒక కులానికి రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ సుప్రీంకోర్టుతో ఏంటి సంబంధం? ఎందుకోసమంటే భారతదేశ పార్లమెంట్లు ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా నడుకోవాలి. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు నేను ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ ద్వారా ఇక్కడ బీజం పోసినటువంటి చంద్రబాబు గారు అయితేనేమి అలాగే పెంచుకుంటూ పోసుకుని వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అనేది ప్రతి ఒక్క వర్గాలకు కూడా అన్యాయం చేస్తారు. అలానే కేవలం ఒక వర్గానికి మేల్కూర్చే విధంగా మాత్రమే ఈ యొక్క తీర్పు అనేది ఇచ్చింది. అలానే మేము ఒక ఉద్యమం అనేది మా కోసం కాకుండా మా తరాల భవిష్యత్తు కోసం మా యొక్క విద్య ఉపాధి ఎంతగానో నష్టపోతుంది ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క తీర్పు వల్ల. సుప్రీంకోర్టుకి మాత్రం ఈ యొక్క హక్కు అనేది లేదు. ఈ యొక్క విధానం మా భవిష్యత్ తరాలు ఎంతో వెనుకపోతుంది. ఈరోజు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది కొందరు పాలించడం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందని. కానీ ఈ యొక్క తీర్పు అనేది మళ్ళీ మా మూతికి చెంబు మా వెనక తాటాకు కూడా మాకు మొదలైపోతుంది. ఎందుకోసమంటే ఈ యొక్క నిర్ణయాలు అనేవి మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ మా యొక్క అభివృద్ధి కోసమైతే కాదు. మా యొక్క మాలామాదిక సోదరులు అయితేనేమి, మా యొక్క ఎస్సీ వర్గం చేసే సోదరులు అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతగా ఉండి మన యొక్క సామాజిక అభివృద్ధిని మనం సాధించుకోవాలి తప్ప కేవలం ఒక ప్రయోజనాల కోసం మాత్రం ఇటువంటి వర్గీకరణకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క ఉద్యమం అనేది ఎక్కడి నుంచే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన తరాలు నాశనం అయిపోతున్నాయి, మన భవిష్యత్తులో మన పిల్లలు నాశనం అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి కదలండి. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాటి ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అయితేనేమి, అలానే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, యువకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మనకి రాజకీయం కావాలంటే రిజర్వేషన్ ద్వారానే మనకి రాజకీయం వస్తుంది. మన రాజకీయాలు ముఖ్యమా అంటే రిజర్వేషన్ ముఖ్యమంటే మనకి రిజర్వేషన్ ఉంటేనే వాళ్ళ దగ్గర పోటీ చేసి హక్కుకొని వాళ్ళ దగ్గర కార్పొరేషన్ అది హక్కు అని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ వర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క తీర్పును వ్యతిరేకించాలి. ఆధునిక మనివాదపు సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని కోరుకుందాం. వ్యతిరేకిద్దాం సుప్రీంకోర్టు యొక్క తీర్పుని, వ్యతిరేకిద్దాం సుప్రీంకోర్టు యొక్క తీర్పుని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.